ఈరోజు ప్రకటన గ్రంథం నుంచి మరికొన్ని విషయాలు మన జ్ఞాపకం చేసుకుందాం. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. ప్రకటన గ్రంథం యోహాను భక్తుల ద్వారా దేవుడు మనకి వెలుగులోకి తీసుకొచ్చేటువంటి రీతిగా రచించడం జరిగింది. ఆయన వాడుకుని ఉన్నాడు. శిష్యులందరిలో యేసుప్రభుకి బాగా ఇష్టమైనటువంటి శిష్యులు ముగ్గురు ఉంటారు. చెప్పండి. ఇంకొకటి యాకోబు, పేతురు, యోహాను, యాకోబు, ముగ్గురు శిష్యులు. వారిలో మరింత ప్రియమైనటువంటి వ్యక్తికి ఈయన కనబడుతూ ఉంటాడు యోహాను గారు. ఈయన యొక్క భక్తి జీవితాన్ని బట్టి దేవుడు ఆ విధంగా చేశాడా ఏంటి అనేటువంటిది కొన్నిసార్లు చూస్తే ఈయన దురుసుగా మాట్లాడేటువంటి వ్యక్తిగా కూడా కొన్నిసార్లు మాట్లాడినట్టుగా కూడా మనకు కనబడుతూ ఉంటుంది. ఆ మాట కూడా ఆయనే చెప్పినాడు ఆయన యొక్క ప్రవర్తన విషయాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు. అయితే ఈయనలో ఉన్నటువంటి ఒక క్యారెక్టర్ ఏంటంటే, యేసుప్రభు గారు ప్రకటించు ఉన్నప్పుడు, ఆయన సువార్త ప్రకటిస్తున్నప్పుడు దగ్గర ఉన్నటువంటి శిష్యుల్లో ఈయన కూడా చెప్పినది అన్నటువంటి దాన్ని ఏదైతే ఉందో దాన్ని ఇమాజినింగ్ చేసుకునేటువంటి ఒక ఆశ ఉన్నటువంటి వ్యక్తిగా మనకి కనపడుతూ ఉంటాడు. ప్రజలు హల్లెలూయా. సంఘంలో ఉన్నటువంటి మనం కూడా చాలాసార్లు ఇదే పని చేస్తాం. ఒక్కొక్కసారి మనం వాక్యం వింటున్నప్పుడు అది డీప్గా మనకు ఒక ఇమాజినేషన్ చేసుకుంటూ ఉంటాం. ఓకే, ఈ రకంగా జరిగి ఉండొచ్చు, ఈ రకంగా జరిగి ఉండొచ్చు అని ఒక పిక్చర్ అనేటువంటిది మనకి తలంపులు వస్తూ ఉంటాం. తద్వారా అది ఏమవుతుంటుందంటే ఎక్కువ రోజులు గుర్తుండిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ప్రజలు హల్లెలూయా. నాకు బాగా గుర్తుంది, మా స్కూల్ టైంలో కంప్యూటర్ క్లాసెస్ ఉన్నప్పుడు ఫస్ట్ అనమాట, ఇప్పుడు 6th 10th ఉన్న సమయంలో కంప్యూటర్ క్లాసెస్ నేర్పేటప్పుడు అక్కడ కొన్ని విషయాలు మాకు నేర్పిస్తుంటేనే వాళ్ళు ఏం చేస్తుంటారంటే స్కూల్లో ఏవైతే సైన్స్కి లేకుంటే ఉన్నటువంటి డ్రాయింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి వాళ్ళు వాడుకునేటివారు అనమాట. అప్పుడు ఏం జరిగిందనంటే క్లియర్గా గుర్తుండిపోయేది ఆ ఒక సిచ్యువేషను ఏంటి అనేటువంటిది. ఆ ఒక ఆలోచన వచ్చినప్పటికీ మనం కరెక్ట్గా మళ్ళీ ఆ ఒక ఇమాజినేషన్లోకి వెళ్తాం. మరలా మనకి క్లియర్ కట్గా ఉంటుంది. కొన్నిసార్లు ఆడియో కంటే వీడియో ఎక్కువ ప్రభావితం చేస్తుంది. ప్రజలు హల్లెలూయా. అటు రీతిగా ఈయన ఉండేటువంటి వ్యక్తిగా కనబడుతూ ఉంటారు. ఆయన చేస్తున్నటువంటి పరిచయను బట్టి అక్కడ ఉన్నటువంటి చక్రవర్తులు ఆయన ఇబ్బంది కలగజేసినటువంటి పరిస్థితుల్లో ఆయన ఏం చేస్తాడు, పద్మాసు దీపంలోకి వెళ్ళి అక్కడ ఉండవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. ఆ సమయంలో దేవుడు తనతో మాట్లాడినటువంటి విషయాలు కొన్ని విషయాలన్నింటినీ కూడా ఆయన ఏం చేసి ఉన్నాడు, ప్రకటన గ్రంథంలో రచింపబడి ఉన్నాయి. ప్రజలు హల్లెలూయా. ఒకసారి ఆ ప్రకటన గ్రంథం చూద్దాం. ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయంలోకి చూద్దాం. ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క గ్రంథంలో తీసి 1వ అధ్యాయం 7 నుంచి 9 వరకు మనం చదువుకుందాం. ఇదిగో ఆయన మేఘాలపై వచ్చున్నాడు, ప్రతి నేత్రము ఆయన చూచును, ఆయన పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయన చూచి రొమ్ము కొట్టుకుందురు. అవును, ఆమేన్. ఆల్ఫయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడము నేనే అని సర్వాధికారియు దేవుడు నాకు ప్రభు సెలవిచ్చుచున్నాడు. మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడునైన యోహానును నేను దేవుని వాక్యం నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యం నిమిత్తమును పద్మాసు ద్వీపమున పరవాసినైతిని. ప్రైజ్ హల్లెలూయా. అక్కడికి వెళ్ళి ఆయన చేసినటువంటి కార్యకలాపాల విషయాలన్నింటి గురించి చెప్తూ అందులో ఒక మాట బాగా నచ్చినటువంటి మాట, ఒక మాట రాయబడి ఉంటుంది. ఆయన శ్రమలలో నేను పాలి భాగస్తుడనై ఉన్నాననేటువంటి మాట. ప్రైజ్ హల్లెలూయా. ఇందాక మనం పాడుకున్నాం, నీ శ్రమలలో నేను పాలుందుటే పాడుకున్నాం లేదా. అందుగురించి ఈరోజు పాటలన్నీ కూడా ఏదైతే మెసేజ్ ఉన్నదో దానికి సంబంధించినటువంటి సాంగ్స్ సెలెక్ట్ చేయడం జరిగింది అనమాట. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. ఆయన శ్రమలలో పాలు పంచుకోవడం అని అంటే ఈరోజు ఆయన యొక్క కుమారులుగా కుమార్తెలుగా మనం పిలువబడుతున్నటువంటి మనందరిలో కూడా మనం ఎంత పాలిభాగస్తులుగా ఉన్నామనేటువంటిది ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ప్రజలు హల్లెలూయా. హల్లెలూయా. ఆయన అనుభవించినటువంటి శ్రమలు చాలామంది ఇప్పుడు 40 రోజుల ఉపవాస దినాలు జరుగుతున్నాయి. సిలువకు సంబంధించినటువంటి విషయాలు ధ్యానిస్తూ ఉన్నారు. మీరు ఇండియాలో మీరు ఉన్నటువంటి సంఘంలో, స్థానిక సంఘంలో ఏవైతే ఉన్నాయో వారితో మాట్లాడినప్పటికీ కూడా కొన్ని విషయాలు మీకు ఇంకా వీటి గురించి మాట్లాడుతున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. అయితే ఆయనకు ఉన్నటువంటి శ్రమలో పాలిభాగస్తులమై మేము ఉన్నామనేటువంటి మాట, ఆ భక్తుడు చెప్పగలిగినటువంటి ఆ మాట ఈరోజు మనం చెప్పలేనటువంటి పరిస్థితి అని నేను అనుకుంటా ఉన్నాను. ప్రజలు హల్లెలూయా. ఎందుకు చెప్పలేమని అంటే అంతటి కష్టాలు మనకు నిజంగానే వచ్చి లేదు, అంతటి శ్రమ మనకు నిజంగానే వచ్చి లేవు.
ఇందాక ఇజ్రాయెల్ గురించి ప్రార్థిస్తూ అక్కడ జరిగినటువంటి యుద్ధముల గురించి, అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితిని గురించి ప్రార్థన చేయడం జరిగింది. రెండవ ప్రార్థన, దేవుడి కొరకు హతసాక్షులుగా మారిపోయినటువంటి వ్యక్తులు మన ఇండియాలోనే చాలామంది ఉన్నారు. ఇస్ దట్ రైట్? చాలామందిని శ్రమల పాలైనటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా దేవుణ్ణి విడిచిపోయేటువంటి భక్తి జీవితాలు వారు చేయలేదు, కానీ కడవరకు ఆ యొక్క జీవితాన్ని కొనసాగించుకుని హతసాక్షులుగా మారిపోవడానికి కూడా చాలామంది ఇష్టపడ్డారు. మనకున్నటువంటి ఈ భక్తి జీవితంలో మనం ఏం చేస్తుంటామంటే చాలాసార్లు ఒక కంఫర్ట్ జోన్కి వచ్చేస్తుంటాం. ప్రజలు హల్లెలూయా. ఈ కంఫర్ట్ జోన్ అంటే నాకు ఇది ఇంతవరకు ఉంటే నేను ఇది చేస్తాను. ఇందాక చక్కటి మాట చెప్పాడు, ఆశీర్వాదం పొందుకోలేనప్పటికీ మేలు పొందుకోలేనప్పటికీ కూడా దేవాది దేవుడు నన్ను స్తుతించేటువంటి వ్యక్తులుగానే ఉండి ఉండాలి. ప్రజలు హల్లెలూయా హల్లెలూయా. నాకు ఇది ఉంది కాబట్టి నేను ఇది చేయిస్తున్నాను, లేకుంటే ఇంతవరకే నా కంఫర్ట్ జోన్, ఇంతకు మించి నేను సమయం కేటాయించలేను, లేకపోతే ఇంతకు మించి నేను ఎక్కువగా చదువుకోలేను, ఇంతకు మించి ఎక్కువగా నేను ఇది చేయలేను. నిన్న అనుకుంటా నేను హసన్ గారి మినిస్ట్రీ నుంచి పాస్టర్ గారు ఆయన మాట్లాడుతూ షార్ట్ వీడియో నేను చూశాను. ఆయన చెప్తున్నటువంటి గొప్ప దైవ సేవకులు, ఆయన అందరికి తెలిసినటువంటిదే. ఆయన ఏం చెప్తున్నాడంటే ఈ సంవత్సరం 2026 సంవత్సరం ఎటువంటి మీటింగ్స్, బయట మీటింగ్స్ నేను వెళ్ళడానికి ఇష్టపడట్లేదు. కారణం ఏంటంటే బైబిల్ నేను మరింత ఎక్కువగా నేను చదవాలని అనుకుంటున్నాను. కాబట్టి ఈ మంత్ తర్వాత జరగబోయేటువంటి ఏ అవుట్డోర్ మీటింగ్స్ నెక్స్ట్ 6 months వరకు ఎటువంటి డేట్స్ ఆయన ఇవ్వలేదట. రీజన్ ఏం చెప్పాడంటే ఆయన మరింతగా ఎక్కువగా చదువుకొని బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి మర్మములను గురించి బోధించాలనేటువంటి ఆశ నాలో ఉంది. దాని గురించి మరింత సమయాన్ని దేవుడితో కేటాయించాలని నేను అనుకుంటున్నానని ఆయన సెలవడం జరిగింది. రీసెంట్గానే అది జరుగుతాం. నాకు అనిపించింది ఆ వీడియో చూసిన తర్వాత, ఆ షార్ట్ చూసిన తర్వాత, అంత గొప్ప దైవ సేవకులు అయింది ఇంకా వారు దేవుడి దగ్గర నుంచి ఎటువంటి మర్మముల గురించి వారు ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ ఆత్మీయ ఆకలి అనేటువంటిది ఎట్లా ఉంటుందని అంటే, ఆ ప్రేమ ఎప్పుడైతే దేవునిలో ఆ ప్రేమలో పడిపోతామో అది మరింత ఎక్కువగా కావాలని కోరుకోవడంలో ఖచ్చితంగా ముందు ఉన్నటువంటి వ్యక్తులుగా మనం కనబడతాం. ప్రైజ్ హల్లెలూయా. ఆ రిస్ట్రిక్షన్స్ అనేటువంటి మన జీవితంలో ఎక్కువగా ఉంచుకోవడానికి ఇష్టపడం, అది మనం గమనించవలసింది. ఎప్పుడైతే ఒక బౌండరీ గీసుకొని ఒక సేఫ్ జోన్లో పెట్టుకొని ఈ కంఫర్ట్ జోన్ నుంచి నేను బయటకు వచ్చి నాకు భక్తి జీవితాన్ని నేను ప్రదర్శించుకోవాలనుకోవట్లేదు, దిస్ ఈజ్ మై ఇంతవరకే అని ఒక బౌండరీ గీసుకుంటామా మన యొక్క భక్తి జీవితంలో, మన ఎదుగుదల పొందడానికి అర్హులం కాదని నేను అంటా ఉన్నాను. ప్రజలు హల్లెలూయా హల్లెలూయా. ఎందుకు మాట అంటానంటే, ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రానప్పుడు, అంతవరకే నువ్వు ఉండాలని అనుకున్నప్పుడు దానికి తగినటువంటి ఆశీర్వాదాలు మాత్రమే నువ్వు పొందుకోగలుగుతావు. దేవుడు కోరుకుంటున్నటువంటి ఆశీర్వాదాలు, ఆయన నీవు ఉండాలనుకున్నటువంటి స్థితిగతులను నీ జీవితంలో అవి మారాలని అంటే కనుక యూ హావ్ టు బి స్టెప్ అవుట్. ఆ కంఫర్ట్ జోన్ నుంచి మనం బయటికి రావాలి. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. అయితే ఈయన ఈ మొదటి అధ్యాయంలో మనం చూసినట్లయితే 7 సంఘముల గురించి అక్కడ కొన్ని మాటలు రాయబడి ఉంటాయి. 7 సంఘములకి మాటలు రాయబడి ఉన్నాయి. ఆ మాటల గురించి కొనిగా మనం చూసుకుని మనం ముందుకెళ్దాం. 1వ అధ్యాయంలో 4వ వచనం ఒకసారి చూద్దాం. యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయినది. ఓకే, ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. అక్కడ ఉన్నటువంటి అప్పుడు ఉన్నటువంటి సంఘముల గురించి మాట్లాడుతూ చూసుకున్నట్లయితే బైబిల్ గ్రంథంలో మనం పాత నిబంధన గ్రంథం చదివినప్పుడు వేరే సంఘాలు కూడా అక్కడ ఉన్నట్టుగా రాయబడినట్టుగా ఉంటుంది. కానీ ఎందుకు ఈ ప్రత్యేకించి ఆ యొక్క 7 సంఘాలకి దేవుడు రాశాడు అని అంటే, 7 అనేటువంటి సంపూర్ణటువంటి సంఖ్యగా మన అందరికీ తెలిసినటువంటి మాట నేను నమ్ముతా ఉన్నాను. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. ఎగ్జాంపుల్ ఎట్లా చూసుకోవచ్చు అంటే, ఈ యొక్క 7 సంఘంలో జరిగేటువంటి విషయాలే ఏ సంఘంలోకి వెళ్ళినా కానీ మనం తీసుకోవచ్చు అనమాట. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. ఇంకా సింపుల్గా మనం అర్థం చేసుకునేటువంటి విషయం ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు నాకు బర్త్డే జరిగింది, లేకుంటే నాకు వెడ్డింగ్ యానివర్సరీ జరిగింది, నా కొడుకు బర్త్డే జరిగింది, లేకుంటే నా కూతురుకు బర్త్డే జరిగింది. ఆ వారంలో ఉన్నటువంటి 7 రోజులే జరిగితే డేట్ మారొచ్చు కాదు. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. రోజులు అయ్యే ఉంటాయి. నాది ఒకవేళ మండే అవ్వచ్చు, తనది ట్యూస్డే కావచ్చు, మళ్ళీ తనది ట్యూస్డే కూడా అవ్వచ్చు. అలాగని తన బర్త్డే డేట్ రోజు మారిపోయింది కాబట్టి ఇది కరెక్ట్ కాదనేటువంటి విషయాన్ని అయితే మనం చెప్పలేం కదా. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. ఆ రకంగా ఎగ్జాంపుల్ తీసుకున్న ఈ 7 సంఘముల నుంచి చాలా విషయాలు కూడా మిగతా అన్ని సంఘములకు కూడా మనం తెలుసుకోవచ్చు అనమాట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను ఒకసారి ఏం చేశానంటే, సైతానికి సంబంధించినటువంటి ఒక సంఘం గురించి అమెరికాలో ఉంటే ఎవరో ఒక ఫొటోస్ వీడియోస్
ఫేస్బుక్లో పెడితే నేను మళ్ళీ అవన్నీ కూడా నేను డౌన్లోడ్ చేసి నా ఫేస్బుక్ పేజ్లో నేను అప్లోడ్ చేయడం జరిగింది. ఇండియా నుంచి ఒక పాస్టర్ గారు మెసేజ్ పంపించాడైనా ఇదంతా నిజమేనా, ఎంతవరకు మనం పూర్తిగా నమ్మొచ్చు, ఇది కరెక్టా కాదని అంటే అది నిజమే ఉంది. నువ్వు దాని గురించి ఆ వెబ్సైట్ గురించి వెళ్ళి డీటెయిల్స్ చెక్ చేస్తే వారి యొక్క విధానాలు కానివ్వండి, వారు ఎట్లా ఆరాధన చేసేటప్పుడు క్రాస్ని తలకిందులో పెట్టి ఆరాధన చేయడం జరిగింది. ఒక పెద్ద చర్చ్ కట్టడం జరిగింది. అందులో కూడా సేవకులు ఉన్నారు, వాళ్ళంతా కూడా ఉండి ఉన్నారని అంటే చాలా ఆశ్చర్యంగా మాట్లాడాడు ఆయన ఆ రోజు. నాకు కూడా అప్పుడు ఆశ్చర్యకరమైనటువంటి విషయం అది. కానీ ఈ బైబిల్ గ్రంథంలో చూసుకున్నట్లయితే ఆ మాట ముందుగానే రాయబడి ఉంది. ప్రజలు హల్లెలూయా. ఆ మాట కూడా మనం చూద్దాం. ఒకసారి మనం 1వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట మనం చూద్దాం. ఈ యోహాను గారు ఏం చేశారనంటే ఇంకొక మాట, 7 సంఘములకు ఆయన రాస్తూ, ఆ 7 సంఘములకు ఆయన రాస్తూ వచ్చినప్పుడు ఒక్కొక్క సంఘమునకు ఒక్కొక్క విధంగా దేవుని పరిచయం చేయడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే మొదటి సంఘం గురించి మాట్లాడుతున్నప్పుడు 1వ అధ్యాయంలో 14వ వచనంలో మాట రాయబడి ఉంటుంది. ఒకసారి చూద్దాము. 1వ అధ్యాయం 14వ వచనం. చదువు, పూర్తిగా చదువు. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవలముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. ప్రైజ్ హల్లెలూయా. ఆయన నేత్రములు ఎట్లా ఉన్నాయట? అగ్ని జ్వాలల వలె ఉన్నాయని మొదటి సంఘంకి చెప్తున్నాడు. అదే మొదటి సంఘంకి ఇంకొకసారి చెప్తారు ఆయన 2వ అధ్యాయంలో మాట రాయబడి ఉంటుంది. ఒకసారి చూడండి, 18వ వచనంలో, 2వ అధ్యాయం 18వ వచనంలో అదే మాట మరలా ఒకసారి రిపీట్ చేస్తూ ఆ సంఘానికి కొన్ని చెప్తూ ఉంటాడు ఆయన. సంఘపు దూతకు ఇలాగు రాయము, అగ్ని జ్వాలల వంటి కన్నులను పరంచిపోయిన పాదములు గల దేవుని కుమారుడు చెప్పు సంగతులు. ప్రైజ్ హల్లెలూయా. ఆ సంఘంకు రాస్తున్నప్పుడు ఈయనకి ఏ విధంగా కనపరుస్తున్నాడు దేవుడు? అగ్ని జ్వాలల వంటి నేత్రములు కలిగినటువంటి దేవుడుగా చెప్తా ఉన్నాడు. మరొక మాట 2వ సంఘమునకు రాసినప్పుడు ఇంకొక మాట రాస్తాడు. 1వ అధ్యాయంలో 16వ వచనం చదవండి. 1వ అధ్యాయం 16వ వచనం. లేని ఎట్లా నేను మీ యొద్దకు త్వరగా వచ్చి 16వ వచనం. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకుని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలు వెడలుచుండెను. ప్రైజ్ హల్లెలూయా. 7 నక్షత్రములు పట్టుకొని ఉన్నటువంటి దేవునిగా ఆయనకి కనపడతా ఉన్నాడు. 2వ అధ్యాయం 1వ వచనంలో అదే సంఘమునకు రాస్తూ 2వ అధ్యాయం 1వ వచనంలో ఇంకొక మాట, ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభములు. ఓకే, వెరీ గుడ్. ప్రైజ్ హల్లెలూయా. మొదటి సంఘమునకు రాసినప్పుడేమో అగ్ని జ్వాల లాంటి నేత్రములు కలిగినటువంటి వాడిగా కనబడుతున్నాడు. రెండవ దానికి రాస్తూ వచ్చినప్పుడు ఎట్లా కనబడుతున్నాడు? 7 నక్షత్రములు చేత పట్టుకున్నటువంటి వ్యక్తిగా కనబడుతూ ఉన్నాడు. ఇంకొక మాట 1వ అధ్యాయం 18వ వచనం చూసినట్లయితే ఇంకొక మాట రాయబడి ఉంటుంది. చదువుదాం. మొదటి వాడను కడపటి వాడనై ఉన్నాను. ప్రైజ్ హల్లెలూయా. అలాగే 2వ అధ్యాయం 8వ వచనం కూడా చూద్దాం. 2వ అధ్యాయం 8వ వచనం. ఇలాగు రాయము, మొదటి వాడును కడపటి వాడనని ఉన్నాను. గమనించండి, ఒక్కొక్క సంఘమునకు రాసినప్పుడు ఒక్కొక్క రీతిగా దేవుణ్ణి ఆయన వర్ణించడం జరుగుతూ ఉంది ఇక్కడ. దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవచ్చానంటే, ఉన్నటువంటి సంఘములు 7 అయినప్పటికీ ఆ సంఘములను ఆయన చూచినప్పుడు ఆయనకి కనబడుతున్నటువంటి వారెవరు? దేవుడు. ఒక సంఘమునకు ఏ విధంగా కనబడుతున్నాడంటే అగ్ని జ్వాలల వంటి నేత్రం కలిగినటువంటి దేవుడిగా కనబడితే, 2వ సంఘమునకు వెళ్ళినప్పుడు 7 నక్షత్రములను ధరించున్నటువంటి వాడిగా కనబడుతూ ఉన్నాడు. ఇంకొక సంఘం దగ్గరికి వెళ్ళినప్పుడు మొదటి వాడు కడపటి వాడు ఆయనే అయ్యి ఉన్నాడు అనేటువంటి రీతిగా కనబరుస్తూ ఉన్నాడు. మనం గమనించవలసింది, నేర్చుకోవాల్సింది ఇక్కడ ఏంటంటే, ఏ సంఘమును మనం సంధించినప్పటికీ, ఏ సంఘం యొద్దకు మనం వెళ్తా ఉన్నప్పటికీ కూడా వెళ్తున్నటువంటి సంఘంలో మనం దేవుని చూడగలిగి ఉండాలి. ప్రైజ్ హల్లెలూయా. సంఘంలో ఉన్నటువంటి ఆర్భాటములు కానివ్వండి, సంఘంలో ఉన్నటువంటి విధి విధానాలు అవి కాదు మనం గమనించవలసింది. చాలాసార్లు సంఘమును చూజ్ చేసుకునేటువంటి విషయంలో జనాలు చేసేటువంటి తప్పుదం అక్కడ ఉంటుంది. ఆ సంఘంలో దేవుడు నీకు ఏమై కనపరచబడి ఉండి ఉన్నాడో దాన్ని గమనించగలగాలి. ఇది ఆత్మ అనుభవం కలిగినటువంటి వ్యక్తి మాత్రమే చేయగలిగినటువంటి పని. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా. చాలాసార్లు ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే, సంఘం అనేటువంటి దాంట్లో ఎందుకు దేవుడు నువ్వు కనపరచబడాలి అని అంటే, ఈ లోకంలో వివాహం జరిగినటువంటి వ్యక్తుల గురించి మనం చూసుకున్నట్లయితే ఏమంటాం? మంచి ఈడు జోడు.
అంటాం లేదా? లేదంటే ఒక పిక్చర్ మనకి ఫేస్బుక్లో కానీ లేకుంటే ఎక్కడైనా మనకి ఎవరైనా సెండ్ చేశారు అనుకోండి కపుల్స్, మనం ముందుగా పంపించే మెసేజ్ ఏముంటుంది? నైస్ పేర్ ఆర్ నైస్ కపుల్ అనేటువంటిది మనం టైప్ చేసి పంపిస్తుంటాం. లోకానుసారంగా ఉన్నటువంటి మనుషుల విషయంలోనే, ఆ జత విషయంలోనే అంతగా ఆలోచించమనేటువంటి మనం, దేవాది దేవుడు తను వచ్చి వివాహం చేసుకోబోయేటువంటి సంఘం తన పోలికలు చెప్పిన తన స్వరూపంలో ఉంటుందో ఉండదా? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందుకే మనందరి ఆత్మీయ జీవితంలో ఫైనల్ డిజిగ్నేషన్ ఏంటి అని అంటే చాలాసార్లు నేను ఏం చెప్పుకొచ్చాను, ఒకటే మాట, ఆయన స్వరూపంలోనికి మనం మారడం. ఆదికాండం మొదటి 7 దినములో మనం ధ్యానించినప్పుడు ఆరో దినము చేసినటువంటి ప్రక్రియ మనం చూస్తున్నట్లయితే దేవుని స్వరూపంలోకి ఎదిగేటువంటి ఒక గొప్ప మర్మం దాంట్లో దేవుడు దాచించాడు అనమాట. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కుదిరితే నేను ఆదికాండానికి సంబంధించినటువంటి 6 దినముల గురించి మన సెల్ గ్రూప్లో కొన్ని రోజులు నేను దాని గురించి మాట్లాడతాను. చాలాసార్లు అనుకున్నాను నేను, సమయం దొరికినప్పుడు ఖచ్చితంగా ఆ విషయాలు కొన్నిసార్లు మనం షేర్ చేసుకోగలగాలి. ఈ రకంగా మనం ఆలోచించినట్లయితే ఆయన పోలికను చెప్పిన సంఘం అనేటువంటిది ఉండులాగన, ఆయన స్వరూపంలోనికి ఎదిగేటువంటి సంఘముగా ఉండులాగన ఉన్నటువంటి సంఘంలో మాత్రమే దేవుణ్ణి చూడగలుగుతాం. ఈ సంఘము ఏ సంఘంలో అయితే నీవు దేవుణ్ణి ఒక పోలికగా నీవు చూడగలుగుతావో, ఆత్మలో నేను చెప్తున్నాను, ఆత్మ కలిగినటువంటి వ్యక్తి చేసే పని, ఆ సంఘం దేవుని కొరకు ఎత్తబడతాది అనేటువంటి ఒక నిదర్శన నీలో కలుగుతూ ఉంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సంఘంలో ఉన్నటువంటి పాస్టర్ గారిని బట్టో లేకుంటే ఉన్నటువంటి రంగు ఆర్భాటంలో వాటిని గూర్చి దేవుని చూడకుండా ఇవన్నీ ఒకవేళ నీ కంటికి కప్పివేయబడి లోకానుసారమైనటువంటి వ్యక్తి ఆలోచించినటువంటి రీతిగా నేను ఎవరైనా ఆలోచించినప్పటికీ ఏమైపోతామనంటే మన యొక్క ఆత్మీయతలో ఆ యొక్క స్వరూపంలోకి, ఆ సంఘంలో ఏ స్వరూపంలోకి అయితే ఎదిగి ఉన్నదో ఆ స్వరూపంలోనికి మనం ఎదిగేటువంటి కృపను మనం కోల్పోతాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అందు గురించే సంఘంలో మనం చూసేటప్పుడు అందులో ఉన్నటువంటి క్రీస్తును మనం గమనించగలిగినటువంటి ఆచ్ఛాదికమైనటువంటి బలం కలిగినటువంటి బిడ్డలుగా మనం ఉండి ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఇక్కడ ఇంకొక విషయం కూడా నేను జ్ఞాపకం చేయాలనుకుంటాను. సంఘమును సంధించేటప్పుడు, ఆ సంఘముకు మనం వెళ్తున్నప్పుడు, ఆ సంఘంలో మన యొక్క ప్రవర్తన, మన యొక్క లక్షణాలు ఏ విధంగా ఉండాలని అంటే గౌరవప్రదమైనటువంటి భక్తి చేయగలిగినటువంటి వ్యక్తిగా ఉండి ఉండాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒక భార్య తన భర్తకి గౌరవిస్తుందా లేదా? ఇక్కడ స్త్రీలు కూడా చాలా మంది ఉన్నారు, వివాహం అయినటువంటి బిడ్డలే అందరూ ఉన్నారు. భార్య భర్తకు గౌరవిస్తుందా ఇవ్వదా? ఖచ్చితంగా జరుగుతుంది. ఆ భార్య భర్తను ఏ విధంగా అయితే గౌరవిస్తుందో సంఘం దేవుణ్ణి కూడా అదే విధంగా మనం గౌరవించగలిగి ఉంటాం. ఆరాధన జరుగుతూ ఉందని అంటే సహోదరులు 10 సార్లు మనకి చెప్పక్కర్లేదు, లేచి నిలబడు కాదు. దేవాది దేవుడు ఇక్కడ అటెండ్ అయి ఉన్నాడు అని అంటే లేచి నిలబడాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎక్కడ 2-3 నా నామంలో కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటానని దేవుడు చెప్పినప్పుడు అటు రీతిగా మనం ఆ గౌరవప్రదమైనటువంటి భక్తి మనకి చాలా అవసరం. ప్రార్థన చేస్తున్నప్పుడు చాలామంది తెరిచి చూసుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు, వేరు పనులు ఉంటాయి, లేకుంటే వేరు విధానాల్లో బిజీ అయిపోతుంటే నేను అంటాను అది అగౌరవ పరిచినట్టుగానే నేను అనుకుంటాను, నేను భావిస్తుంటాను. కాబట్టి ఆ భక్తి ప్రాక్టీస్ మన జీవితంలో ఏ విధంగా ఉండాలనంటే గౌరవప్రదమైనటువంటి భక్తి చేయగలిగినటువంటి బిడ్డలుగా మనం ఉండాలి. భార్య ఒక భర్తకి ఏ విధంగా గౌరవిస్తూ ఉందో అట్టి రీతిగా సంఘమైనటువంటి మనము దేవాది దేవుణ్ణి కనపరుచుకునేటువంటి సమయం వచ్చినప్పుడు అదే రకమైనటువంటి గౌరవం కలిగినటువంటి బిడ్డలుగా మనం దేవాది దేవుని ముందు మనం కనపరుచుకుని కలిగి ఉండాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మరొక మనం మాట చూద్దాం. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో 12వ అధ్యాయం 12వ వచనం ఈ విధంగా రాయబడి ఉంటుంది. సంఘముల గురించి అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది, చూద్దామా? మొదటి కొరింథీయులు 12:12. ఎలాగో శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయవములు, ఎలాగూ శరీరము ఏకమై ఉన్నను అనేకమైనటువంటి అవయవములు కలిగి ఉన్నవో, ఎలాగూ శరీరం యొక్క అవయవములన్నీ అనేకములైన ఒక్క శరీరమై ఉన్నవో అలాగే క్రీస్తు కూడా ఉండి ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సంఘముల గురించి మాట్లాడుతూ అవి ఒకే శరీరంకి సంబంధించినటువంటి అవయవములు ఏమైతున్నాయో అట్టి రీతిగా ఉన్నాయి. ఫైనల్గా వచ్చినప్పుడు ఆ మాట చాలా చాలా ఆలోచించవలసిన మాట. అలాగే క్రీస్తు ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఆ మాట రాయబోతున్నట్లయితే కనుక ఇది ఖచ్చితంగా సంఘమునకు ఆపాదించినటువంటి మాటగా మనం తీసుకోవసరం లేదు.
పౌలు గారు ఆయన రచించినటువంటి ఈ గ్రంథంలో సంఘముల గురించి మాట్లాడుతూ ఒకే సంఘము అవయవములు ఏ విధంగా అయితే ఉండి ఉన్నాయో అదే రకంగా క్రీస్తు ఉన్నాడనేటువంటి మాట అక్కడ చెప్పడం జరుగుతుంది. చాలాసార్లు కూడా కొన్ని సంఘములు గోప్యత గురించి మనం మాట్లాడుకుంటూ అది ఎక్కువ ఇది తక్కువ ఇది తక్కువ అది ఎక్కువ అనేటువంటి విషయాలు మనం మాట్లాడుకుంటుంటాం. కానీ అది ఎంతవరకు కరెక్ట్ కాదు. మన కాలు కంటే మన చెయ్యి ఎక్కువ అని నేను అన్నాను, మన కనుకంటే మన బ్రెయిన్ ఇంకా ఎక్కువ అనేటువంటి మాట నేనైతే అన్నాను. మనలో ఒకవేళ అలాంటి ఉద్దేశాలు నీ శరీరాన్ని బట్టి నీకే ఉన్నట్లయితే కనుక వేరే వారి గురించి మనం మాట్లాడేటువంటి వ్యక్తులుగా మనం ఉండొచ్చు. అది ఆత్మీయ ప్రేరణ కలిగినటువంటి బిడ్డలు చేసేటువంటి పని అయితే ఖచ్చితంగా కాదు. కానీ సంఘంలో దేవుడు ఉన్నాడా లేదనేటువంటి విషయాన్ని మనమే పరిశోధించి తెలుసుకోవాలి. ఇది మాత్రం మనం చేయవలసిన పని. ఇందాక అందుకే మాట అన్నాను, సాతాను ఉన్నటువంటి సంఘం కూడా ఉంటుంది అనేటువంటి మాట దేవుడే రాయించాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో ఒకసారి మీరు ఆ మాట చూడండి. 2వ అధ్యాయం 4వ వచనం అనుకోండి, ఒకసారి చూద్దాం. చదివాను 13వ వచనం చదువు. సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును. ఆ సంఘంలో ఇక్కడ చదవాల్సిన విషయం, జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయన 7 సంఘముల గురించి మాట్లాడుతూ 7 సంఘముల యొక్క విధి విధానాలు ఏ విధంగా ఉన్నాయనేటువంటి మాటను చెప్తూ 2వ సంఘంలో ఉన్నటువంటి వారి యొక్క పరిస్థితిని గురించి మాట్లాడుతూ అక్కడ చెప్తున్నాడు అనమాట. ఆ సంఘం దగ్గర ఎవరుండి ఉన్నారట? చదువు. ఇప్పుడు 14 గురించి పూర్తిగా చదువు. 13వ వచనం. సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును. మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నాయందు విశ్వాసి అయింది నన్ను గురించి సాక్షి అయిన అంతిపయను వాడు మీ మధ్య సాతాను సింహాసనము ఉంచబడినటువంటి సంఘంలో నీవు ఉన్నప్పటికీ కూడా దేవుడు గూర్చి సాక్ష్యం వచ్చేటువంటి పరిస్థితికి వచ్చేటప్పటికి నీ యొక్క ఆత్మీయతమైనటువంటి జీవితం నీది మారిపోతుంది. దేవుడి కొరకు నీవు అక్కడ నిలబడినటువంటి సంఘంగా నీవు కనబడతా ఉన్నావు అనేటువంటి మాట అక్కడ రాయబడి ఉంది. ఇప్పుడు ఏమవుతుందో, సంఘంలో సైతాన్ ఉండడం లేదా? ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నేను అంటున్నాను, దేవుడు ఉన్నటువంటి అదే ప్రదేశంలో దేవుడు ఏం చేశాడనంటే తన పోలికలు చొప్పున నరుని సృజించుకుని, తన పోలికలు చొప్పున నదిని సృజించుకుని తన యొక్క రక్తము చేత నరుని కొనుక్కొని ఏం చేశాడు? ఆయన సంఘంగా ఏర్పాటు చేస్తున్నాడు. ప్రైజ్ హల్లెలూయా. అటువంటి సంఘంలో సైతాన్ ఏం చేస్తా ఉన్నాడు అంటే లోకానుసారంగా ఉన్నటువంటి ఈ వ్యక్తులందరినీ తీసుకెళ్లి దేవుడు తన యొక్క రక్తం చేత శుద్ధపరిచి తన యొక్క సంఘముగా ఆయన నిర్మించుకుంటున్నాడు. వివాహం చేసుకునేటువంటి తన భార్యగా తను ఏర్పరచుకుంటున్నాడు. కాబట్టి ఆ సంఘంలో తీసుకొచ్చి లోకాన్ని పెడతా ఉన్నాడు ఈ సైతాన్. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా. సంఘంలో లోకం ఏ విధంగా వచ్చిందయ్యా అని అంటే అది మొదట్లోనే రాయబడి ఉంది. సాతాను కూడా అక్కడ కూడా ఉన్నాడు అనేటువంటి మాట దేవుడు ఖచ్చితంగా చెప్తానే ఉన్నాడు. అది గుర్తెరిగేటువంటి పరిస్థితి ఎవరికి ఇచ్చున్నాడంటే ఆధ్యాత్మికతలో ఆత్మలో ఎవరైతే ఎదుగున్నటువంటి బిడ్డ ఉండి ఉన్నాడో తన మాత్రమే అది గమనించగలడు. లోకానుసారంగా ఆలోచించేటువంటి వ్యక్తి దీన్ని గమనించలేడు. ఇందాక కూడా నేను అదే మాట చెప్తా ఉన్నాను. ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మ చేత నువ్వు పురుగొల్పబడి ఉండి ఉన్నావో, ఏది దేవుని యొక్క స్వరూపంలో ఏ సంఘం ఉన్నది, సైతాన్ యొక్క స్థితిగతులలో ఉబ్బీసులో ఉండిపోయినటువంటి సంఘం ఏదైతే ఉన్నది, ఎక్కడ ఏ విధమైనటువంటి పరిచయం జరుగుతున్నది అనేటువంటి విషయాన్ని జ్ఞానపూర్వకంగా దేవుని యొక్క కృప చేత మాత్రమే మనం తెలుసుకోగలుగుతాం. అలాగే మొదటి సంఘం గురించి ఒక మాట చెప్తా ఉన్నాడు. ఆ మాట కూడా చూద్దాం. 2వ అధ్యాయం 4వ వచనం. మొదట ఉండేటువంటి ప్రేమను నీవు వదిలితివి. ఏ స్థితిలో నుండి పడిపోయి ఉంటువో జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది మొదటి క్రియను చేయుము. అట్లు చేస్తే నీవు మారు మనసు పొందితేనే సరి. లేని ఎడ్ల నేను నీ వద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేసి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆయన ఇచ్చినటువంటి వెలుగు ఏదైతుందో దానిని నీ దగ్గర నుంచి తీసివేయవలసినటువంటి పరిస్థితి కూడా వచ్చేటువంటి ఒక రోజు రాబోతుంది. ఎప్పుడు రాబోతుంది అది? దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ యొక్క ప్రేమను మనం కనపరచగలగలేనప్పుడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నోసార్లు దేవుడు వాక్య రూపంగా మనతో మాట్లాడుతుంటాడు. ఈ యొక్క ప్రవర్తన మార్చుకొని, యొక్క స్థితిగతిని మార్చుకో, ప్రేమను చూపించేటువంటి విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండమనేటువంటి విషయాలు ఎన్నో చెప్తా ఉన్నప్పటికీ కొన్నిసార్లు మనం వింటాం. చాలాసార్లు నేను అదే కూడా అన్నాను,
మనకి అనుకూలమైనటువంటి వాక్యం వచ్చినప్పుడు మన బిహేవియర్ ఒక విధంగా ఉంటుంది. దేవుడు సూటిగా గుచ్చిని మాట్లాడినప్పుడు మన బిహేవియర్ మారిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు నీ దగ్గర ఏదైతే దేవుడు వెలుగుగా ఇచ్చి ఉన్నాడో దానిని తీసివేయవలసినటువంటి పరిస్థితి, ఆ దీపస్తంభం నీ దగ్గర నుంచి దూరం చేయగలిగినటువంటి పరిస్థితి ఏర్పడినటువంటి స్థితిలోనికి మనం వెళ్ళిపోతూ ఉంటాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ ప్రేమను, ఆ మొదటి ప్రేమ ఏదైతే ఉందో ఆ యొక్క ప్రేమను మరలా మనం తిరిగి సంధించగలిగినటువంటి కృపను, ధన్యతను ఎప్పుడు పొందుకుంటామో తెలుసా? మరలా ఆయన దగ్గరికి వచ్చినప్పుడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆయన యొక్క సంఘం దగ్గరికి వచ్చినప్పుడు. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2:13 ఒక మాట రాయబడి ఉంటుంది. 12 చదువుకున్నాం కదా, 13 ఒకసారి చదువుకుందాం. ఎలాగనగా యూదులమైనను చదువు అదే దేశస్థులమైనను దాసులమైనను ఎవరైనప్పటికీ కూడా మనమందరము ఒక్క శరీరంలోని ఒక్క ఆత్మ యందే బాప్తిస్మం పొందితిమి, మనమందరం ఒక ఆత్మను పానము చేసిన వారమైతిమి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఏ పరిస్థితిలో వారు, ఏ దేశంలో ఉన్నటువంటి వారు యూదులు, అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే, యూదులమైనను గ్రీకు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరం ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మ యందే బాప్తిస్మం పొందితిమి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఏ ఒక్క ఆత్మతో బాప్తిస్మం పొంది ఉన్నాం మనం? దేవాది దేవుని యొక్క ఆత్మతో. ఆ ఒక్క ఆత్మతో బాప్తిస్మం పొంది ఉన్నాము. ఆత్మ యందే బాప్తిస్మం పొందితిమి, మనం అందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారం అయితే. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఒక వ్యక్తి వచ్చి పాట పాడినప్పటికీను, ఒక వ్యక్తి వచ్చి ఆరాధన చేసినప్పటికీను, మరి ఒక వ్యక్తి వచ్చి వాక్య పరిచర్య చేసినప్పటికీను, మరి ఒక వ్యక్తి వచ్చి ఇంకా ఉన్నటువంటి పరిచర్య ఏది చేసినప్పటికీ కూడా వీరందరిలో ఉండవలసింది ఏంటో తెలుసా? ఒకే రకమైనటువంటి ఆత్మ ప్రేరణ కలిగి ఆ పని చేయగలిగి ఉండాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నేను లోకమంతా తిరిగి వచ్చినాను, నాకు ఆలోచన అక్కడ ఉంది, నేను అటు రీతిగా పని చేస్తానంటే ఆ రోజు జరిగేటువంటి ఆ పరిస్థితి ఏదైతే ఉందో దేవుని యొక్క ఆత్మ చేత నడిపింపబడినటువంటిది ఖచ్చితంగా కాదు. ఇవన్నీ కూడా ఎప్పుడు ఒకే రీతిగా జరగబడుతుంటది. ఎప్పుడు దేవుని యొక్క నామానికి మహిమకరంగా మనం చేయబోచున్నటువంటి యొక్క పరిచర్య ద్వారా ఆయన యొక్క నామం మహిమపరచబడుతుంది అయ్యా అని అంటే, ఎప్పుడైతే ఆయన యొక్క ఆత్మ పొందుకొని మనం ప్రేరణతో, ఆయన యొక్క ఆత్మ ప్రేరణతో అందరిలో ఉన్నటువంటి అదే ఒక ఆత్మతో మనం ప్రేరణతో పని చేస్తామో అది దేవుని యొక్క నామానికి మహిమకరంగానో ఘనకరంగానో ఉంటుంది. దీన్ని బట్టి ఆయన యొక్క ఆత్మను పొందుకోవటం అనేటువంటిది ఎంత ఇంపార్టెంటో మనం ఆలోచించగలిగి ఉండాలి. ఆత్మను పొందుకోలేకపోతే కనుక నీవు ఉన్నటువంటి సంఘంలో ఉన్నటువంటి స్థితిగతులను దేవుని యొక్క స్వరూపంలో ఉందా, సైతాన్ యొక్క స్వరూపంలో ఉందా అనేటువంటి విషయాన్ని నువ్వు గుర్తెరగలేవు. నీ యొక్క సహవాసము చేసేటువంటి సహవాసము దేవుని పేరట నీ స్థితిలో, నీ యొక్క మార్గంలో ఏర్పడినటువంటి ఆ యొక్క సహవాసమా, లేకుంటే లోకానుసారమైనటువంటి సైతాన్ని ప్రేరేపిస్తున్నటువంటి ఆ సహవాసంలో మనం ఉండిపోయాము. తెలియలేనటువంటి ఒక మబ్బు కలిగినటువంటి ఆ జ్ఞానం లేనటువంటి వ్యక్తులుగా మనం ఉండిపోతాం. ఎప్పుడైతే ఆ యొక్క ఆత్మలో మనం పురుగులు పంపబడతామో మనకు అర్థమవుతుంటుంది జరగబోయేటువంటి విషయాల గురించి. ఆయన మనతో మాట్లాడుతుంటాడు, ఎట్టి నీ యొక్క గమ్యం చేరుకోవాలని తెలియపరుస్తూ ఉంటాడు. దానిని మనం గుర్తెరగలిగినటువంటి నిజమైనటువంటి విశ్వాసాలుగా మనం నిలబడగలుగుతాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అందు గురించే వాక్యం ఏమైనా సెలవిస్తుందో తెలుసా? మనం ఆ ఆత్మను పొందుకోలేకపోవడం గల కొన్ని రీజన్స్ ఏముంటాయంటే, సమయం కేటాయించుకోలేకపోవడం అయి ఉండొచ్చు, వాక్యంను ధ్యానించలేకపోయినటువంటి పరిస్థితి అయి ఉండొచ్చు, లేకపోతే ప్రార్థన సరిగ్గా చేసుకోలేనటువంటి పరిస్థితి అయి ఉండొచ్చు, లేకుంటే మనకున్నటువంటి సహవాసం తాలూకా ఎఫెక్ట్ అయినా అయి ఉండొచ్చు. దీని అన్నింటికి రీజన్ ఏంటంటే, నాకు ఒక కుటుంబం ఏర్పరచున్నా, నాకు కొన్ని పనులు ఉన్నాయి, నేను కొంత ఏదో చేసుకోవాలనేటువంటి ఆలోచన మనుషులు ఉన్నది కాబట్టి సమయం కేటాయించలేం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇది ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్నటువంటి పరిస్థితి. కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నీకేం కావాలో అవన్నీ నీ తండ్రికి తెలుసు, ఆయన ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నాడు. కాబట్టి నువ్వు చేయవలసిన పని ఏంటయ్యా అని అంటే, ఆయన యొక్క నీతిని రాజ్యాన్ని మాత్రం నువ్వు వెతకాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆ మాట ఒకసారి మనం చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 31వ వచనం నుంచి 33వ వచనం వరకు మనం చదువుదాం. 6వ అధ్యాయం 31వ వచనం నుంచి 33 వరకు. బిగ్గరగా చింతింపకుడి.
అన్యజనులు వీటన్నిటి విషయమే విచారిస్తారు. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో అని మీరు చింతింపకుడి. ఇవి దీని గురించి చింతించేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు అన్యజనులై ఉన్నారు, వారు వీటి గురించి విచారిస్తారు. నెక్స్ట్ చదవమా 33 వరకు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో మనం ఉండి ఉన్నాము అని అంటే శరీర రీతిగా మనం రాత్రికాల సమయంలో ఎందుకు లోతు భార్యను గురించి దేవుడు అక్కడ మెన్షన్ చేశాడయ్యా అనేటువంటి విషయాన్ని గురించి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈ విషయాలు కొన్ని మనం టచ్ చేయడం జరిగింది. శరీర రీతిగా మనం ఇక్కడ ఉండి ఉన్నాం, మనకు ఒక జీవం ఉంది, మనకు ఒక కొంత సమయం దేవుడు ఈ భూమి మీద మనకి ఇచ్చి ఉన్నాడు అంటే మనకి కేటాయించినటువంటి ఆ యొక్క పని నిమిత్తమై నీ యొక్క దినములు పొడిగింపబడుతున్నటువంటి విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. లోతు భార్యతో పాటు తన సొంత బంధువులు ఎవరైతే ఉన్నారో మిగతా కుమారులు కానీ కుమార్తెలు కానీ వారందరూ కూడా దేవుని యొక్క రాజ్యం చేరుకున్న లేదు. విషయం తెలిసినప్పటికీ కొంత ఫాలో అయినప్పటికీ ఆమె కూడా కొంతవరకే వెళ్ళింది, కానీ తర్వాత మరలా వెనక తిరగగానే ఉపస్తంభంగా మారిపోయింది. మిగిలినటువంటి తన భర్త, తన 2 కుమార్తెలు మాత్రమే గమ్యం చేరగలిగి ఉన్నారు. మన తోటి వ్యక్తులకు, మన తోటి బంధువులకు, మన యొక్క రక్త సంబంధికులకు వారు కూడా నీతో పరలోక రాజ్యం పోతున్నటువంటి పరిస్థితి. నీకు ఇవ్వబడినటువంటి కృప ఏంటో తెలుసా? సువార్త చెప్పడం, దేవుని యొక్క విషయము గూర్చి వారికి తెలియపరిచిన తర్వాత వారు విని అంగీకరించకపోతే కనుక తీర్పు దినమున వారు సమాధానం చెప్పుకోవాలి. ప్రతి ఒక్క వ్యక్తి ఇండివిజువల్గా తీర్పు దినమున నిలబడినప్పుడు అంగీకరించకపోయినట్లయితే కారణం తను ఏదైతే కారణం చెప్పుకుంటున్నాడో ఆ కారణం తను దేవుడితో మాట్లాడుకుంటాడు. కానీ చెప్పడం వరకు అనేటువంటిది మన బాధ్యత. ఆ పని నిమిత్తం మనం అందరం కూడా ఉన్నామనేటువంటి విషయాన్ని రాత్రికాల సమయంలో మనం ధ్యానించున్నాం. ఈరోజు కూడా అదే మరొకసారి చెప్తున్నాను, ఆయన యొక్క నీతిని రాజ్యమును వెతుకువారు అయి మనం ఉండి ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. అలాంటి నీతిని రాజ్యమును వెతుకు వారికి దేవుడు చెప్పుతున్నటువంటి మాట ఏంటో తెలుసు? సంఘంలో ప్రతి ఒక్కరికి కూడా ఆ 7 సంఘంకి మనం రాస్తున్నప్పుడు మీరు జయించాలి అనేటువంటి మాటను ఆయన తెలియజేస్తుంటాడు. ప్రకటన గ్రంథంలో మనం చూసినట్లయితే పలానా పరిస్థితి నుంచి ప్రేమను మీరు లేనటువంటి పరిస్థితులను మీరు ఉన్నారు, వీటన్నిటిని జయించి మరలా మీరు ఆ స్థితికి రావాలి. 2వ సంఘం గురించి ఇంతకు మనం మాట్లాడుకున్నాం. సైతాను ఉన్నటువంటి పరిస్థితులు నీవు ఉన్నప్పటికీ కూడా ఏనాడు నీ యొక్క భక్తి జీవితాన్ని కోల్పోయినటువంటి పరిస్థితుల్లో నీవు లేవు. నీ యొక్క స్థితిగతులను నువ్వు గుర్తెరిగి ఉన్నావు. నా యొక్క స్వరం విని నీవు వచ్చినప్పుడు నీవు దాన్ని నీ యొక్క భక్తి జీవితాన్ని ప్రభావితం చేసుకున్నటువంటి పరిస్థితుల్లో నీవు ఉండి ఉన్నావు. నీవు దానిని జయించినటువంటి వ్యక్తులుగా ఉండి ఉన్నావు అనేటువంటి విషయాన్ని మరొక సంఘం చెప్తూ ఈ జయించేటువంటి వ్యక్తులందరికీ కూడా ఆయన కొన్ని ఆశీర్వాదములు దాచి ఉన్నాడు. ఆ మాట కూడా రాయబడి ఉంది. చూద్దాం. 2వ అధ్యాయం 11వ వచనంలో, 2వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయం 11వ వచనంలో మాట రాయబడి ఉంటుంది. మనం త్వరలో ముగించుకుందాం. చెవి కలిగినటువంటి వాడు వినుగాక. జయించు వాడట 2వ మరణం వలన ఏ హానియును చెందడట. ప్రజలు హల్లెలూయా, హల్లెలూయా. చాలాసార్లు ఎవరికైనా వ్యక్తికి హెల్త్ బాగాలేదంటే మనం ఒక వర్డ్ మనం మాట్లాడుతూ ఒక ప్రార్థన చేస్తాం. ఏంటి? జీవం మరణములు నీవై ఉన్నాయి ప్రభువా, కాబట్టి ఈ బిడ్డను నువ్వు జ్ఞాపకం చేసుకో. మరణ పరిస్థితికి వెళ్ళేటువంటి బిడ్డల గురించి ప్రార్థించేటప్పుడు చెప్తా అన్నాడు అనేటువంటి మాట మనం కోట్ చేస్తుంటాం. ద రియల్ మీనింగ్ ఏమై ఉంటుందని అంటే జీవం మరణములు ఆయన వశమై ఉన్నాయి. అది రైట్, 110% రైట్. రాత్రి కూడా మనం ఈ మాట జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన ద్వారానే అందరూ పుడుతున్నారా? ఆయన ద్వారానే అందరికీ ఆత్మ చేకూరుతుందంటే కానే కాదు. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో పుట్టినటువంటి బ్రతుకు చావుల గురించి అక్కడ మాట్లాడట్లేదు, కానీ ఆత్మీయతలో పుట్టబోతున్నటువంటి బ్రతుకు చావుల గురించి అక్కడ మాట్లాడుతున్నాడు. అందు గురించే 2వ మరణం మీద మనం జయం పొందినటువంటి వ్యక్తులుగా మనం నిలబడతా ఉన్నాం. ప్రైజ్ హల్లెలూయా. సంఘములతో ఆత్మ చెప్పుచున్నటువంటి మాట, చెవిగలవాడు వినుగాక. జయించువాడు 2వ మరణం వలన ఎటువంటి హాని కలగదు. ఎవరైతే ఈ విషయాలన్నింటినీ జయిస్తూ ఉంటారో వారికి 2వ మరణం గురించి భయం అవసరం లేదు. నిత్యము దేవుని యొక్క రాజ్యంలో నిలబడగలిగినటువంటి వ్యక్తిగా ఆ వ్యక్తిని దేవుడు ఉంచబోతా ఉన్నాడు. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా. అలాగే 17వ వచనం ఒకసారి మనం చదువుకున్న అదే అధ్యాయంలో 17వ వచనం. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట, చెవిగలవాడు
వినుగాక. ఇక్కడ కూడా అదే మాట చెప్తా ఉన్నాడు ఆయన. సంగముతో ఆత్మ చెప్పుచున్నటువంటి మాట చెవి కలిగిన వాడు వినుగాక. జయించిన వానికి మరుగైన మన్నాను నేను భుజించనిత్తును. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మరియు అతనికి తెల్ల రాతి నిత్తును, ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరు ఉండును, పొందిన వానికే గాని అది మరి ఎవరికి తెలియదు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రతి వ్యక్తికి కూడా ఆయన ఒక పేరును నామకరణం చేసి ఉన్నాడట. ఎవరైతే ఈ విషయాలను జయించినటువంటి వ్యక్తి అయి ఉన్నాడో ఆ వ్యక్తికి తను చేయబోతున్నటువంటి విషయం ఏంటో తెలుసా? ఒక తెల్లని రాతి పలక మీద ఒక పేరును రాసి ఆ వ్యక్తికి ఆయన బహుకరించబోతా అన్నాడు, అందించబోతా అన్నాడు. దానిని గూర్చి మన యొక్క ఆశ, ఆలోచన, ఆత్మ పొందుకోవడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఏం చేయగలిగి ఉండాలి? ఆయన యొక్క నీతిని, రాజ్యమును మనం వెతకగలిగినప్పుడు ఇవన్నీ కూడా మనకి స్వలభ్యం అవుతూ ఉంటాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనం కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుని మనం ప్రార్థన చేసుకుందాం. ఆయన యొక్క నీతిని, రాజ్యమును వెతకడానికి మనకు కావాల్సినటువంటిది ఏంటో తెలుసా? ఆయన యొక్క ఆత్మ బలము. ఆయన యొక్క ఆత్మ బలము మనకు ఉన్నప్పుడు మాత్రమే దాన్ని మనం వెతికి మనం కనిపెట్టగలం. ఆ యొక్క ఆత్మ బలము మనలో ఉండడం కొరకు, దేవుని యొక్క ఆత్మ నిత్యము మనలో ఉండుట కొరకు, ప్రతి సమయం మనలో ఉండుట కొరకు మనం చేయవలసిన పని ఏంటో తెలుసా? ఆయన్ని ఆశ్రయించగలగాలండి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఆశ్రయించగలిగినప్పుడు ఎవరిని మింగుదునా అని తన నోటిని తెరచి గర్జించు సింహం వల్ల ఎదురు చూస్తున్నటువంటి సైతాను నోటి నుంచి నిన్ను నన్ను కాపాడి నీ పక్షమున నా పక్షమున యుద్ధము చేస్తూ దేవాది దేవుడు తన యొక్క ఆత్మను ఎదుగుదల కొరకు మన పట్ల ఆయన వ్యాజ్యమాడుతూ ఉన్నాడండి. ఈ సమయంలో